ఆ సమస్య ఏంటి? తన ప్రాణాన్నే తీసివేసేది. వెంటనే బైబిల్ గ్రంథంలో ఏమైనా రాయబడి ఉంటుందండి? ఆయన ఎప్పుడైతే దేవుని దగ్గర నుండి ఈ వార్త విన్నాడో, దైవ సేవకుని ద్వారా, ప్రవక్త ద్వారా, ఆయన గోడ తట్టు తిరిగి దేవుని సన్నిధిలో ఏం చేస్తున్నాడంట? ప్రార్థన చేస్తున్నాడంట. ఎట్లాంటి ప్రార్థన? నామకార్థపు ప్రార్థన కాదు, వేషధారణ ప్రార్థన కాదు, డంబముతో కూడిన ప్రార్థన కాదు, మనుషులకు కనిపించాలి అనే ప్రార్థన కానే కాదు. ఆయన ప్రార్థన ఏదైతే భక్తుడు ప్రార్థన చేశాడో ఆ ప్రార్థనను దేవుడు మరలా ఇక్కడ రిపీట్ చేస్తూ ఉన్నాడండి. దేవుడు మరలా తన ప్రార్థనను గురించి చెప్తున్నాడు. దేవుడు ఏమన్నాడు? ఇదిగో నీవు కన్నీళ్లు విడుచుట చూచి తిని. దేవుడు ఏమన్నాడట? నీవు కన్నీళ్లు విడుచుట నేను చూచి తిని, నీ ప్రార్థనను నేను అంగీకరించి ఉన్నాను. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఇప్పుడు దేవుడు ఏమన్నాడంటే, నేను నిన్ను స్వస్థపరచెదను. ఏంటట? స్వస్థపరచెదను, బాగు చేసేదను. హీలింగ్ అనే ఈ మాట హీబ్రూ భాషలో రాఫా అనే పదంలో నుండి వచ్చిందండి. రాఫా అనగా ఏంటంటే, ఇంగ్లీష్లో దాన్ని మరలా తర్జుమా చేస్తున్నప్పుడు, హీబ్రూ భాషలో నుండి ఇంగ్లీష్ భాషలోనికి దాన్ని తర్జుమా చేస్తున్నప్పుడు ఇంగ్లీష్లో ఏమని ఉంటుందంటే రీస్టోర్ అనే పదము ఉపయోగించబడి ఉన్నదంట. లేకపోతే రిపేర్ అనేది మీ అందరికీ తెలుసు. చాలామందికి ఇంగ్లీష్ భాష తెలియకపోయినా ఈ పదం చెప్తుంటారు. ఏమని? ఏదైనా బాగలేదనుకోండి దాన్ని, అది రిపేర్కి వచ్చింది. ఏమంట? చాలా పదాలు ఇంగ్లీష్ పదాలకి మన తెలుగు మాటలు మనం యాడ్ చేస్తుంటే, ఏమైంది ఈరోజు నువ్వు మందిరానికి ఆలస్యంగా వచ్చావంటే, చదువు రాదు, స్కూల్కి పోడు, కానీ ఏమంటాడు? సార్ నా బండి రిపేర్ అయిపోయింది. ఏం ఆలస్యం అయిపోయింది ఈరోజు అంటే, నా ఆటో రిపేర్ అయిపోయింది, నా కారు రిపేర్ అయిపోయింది. సో ఈ బాగు చేయడం, స్వస్థపరచడం, రాఫా అనే మాటకు మన తెలుగులో దాన్ని మనం అట్లాగే తీసుకొని వెళ్తే, రిపేర్ చేయడం అంటే దాన్ని సరి చేయడం, రీస్టోర్ తిరిగి చేయడం, హోల్ దాన్ని పరిపూర్ణంగా చేయడము అనే అర్థం తెలియజేస్తున్నానంట. సో దేవుని యొక్క ఉద్దేశం, దేవుని యొక్క ఆలోచనలు, దేవునికి అనేకమైన నామాలు ఇవ్వబడి ఉన్నాయి. అందులో ఆయన్ని పిలిచేది ఏమనంటే యెహోవా రాఫా, ద గాడ్ హూ రిపేర్స్ యూ, ద గాడ్ హూ రిస్టోర్స్ యూ. దేవుడు నిన్ను బాగు చేసే దేవుడు, నిన్ను స్థిరపరిచే దేవుడు. సో నీవు ఎప్పుడైతే దేవుని దగ్గరకు వస్తున్నావో, నీకు ఏదైతే ప్రాబ్లమ్స్ ఉంటున్నాయో, నీకు ఎక్కడెక్కడైతే రిపేర్స్ ఉన్నాయో, ఇప్పుడు నీ దేవుడు ఏం చేస్తున్నాడంట? ఆయన దాన్ని బాగు చేయగలిగిన దేవుడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవుని బిడలముగా ఈ హిజ్కియా ఆయన యొక్క పరిస్థితి మనం చూస్తున్నప్పుడు, ఆయనకు ఒక సమస్య వచ్చింది. ఆయన నేరుగా ఎక్కడికి వెళ్ళాడండి? దాన్ని బాగు చేయగలిగిన సృష్టికర్త దగ్గరికి వెళ్ళాడు. బికాజ్ దేవుడే ఆయన్ని సృష్టించాడు. అవునా కదా? ఎవరు మనల్ని సృష్టించారు? ఇప్పుడు ఇక్కడ ఏమైనా ప్రాబ్లం వస్తే ఫస్ట్ ఆప్షన్ మన లైఫ్లో ఎవరు ఉండాలంటే దేవుడు ఉండాలండి. తర్వాత దేవుడిచ్చిన టెక్నాలజీ, తర్వాత దేవుడిచ్చిన ఈ యొక్క వనరులన్నీ కూడా, రిసోర్సెస్ అన్నీ కూడా మనం ఉపయోగించుకునే వారికి ఉండాలి. ద ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్ మన జీవితాల్లో మొట్టమొదటిగా మనం ఎవరిని సమీపించాలంట? దేవుని యొద్దకు రావాలి. బికాజ్ దేవుడు అన్ని వేళలా సిద్ధంగా ఉంటున్నాడు. బైబిల్ గ్రంథంలో మరి నిర్గమాకాండంలో కూడా దేవుడు చెప్తున్నాడు, నిన్ను స్వస్థపరచు యెహోవాను నేనే, ఐ విల్ రిపేర్ యూ. ఇదిగో నీకు ఏదైతే నీ గ్యారేజ్లో, నీ ఇంట్లో, నీ బాడీలో, వాట్ ఎవర్ ద ప్రాబ్లమ్స్, నువ్వు ఏది కలిగి ఉన్నప్పటికీ కూడా దాన్ని ఎవరు బాగు చేస్తారంట? దేవుడు బాగు చేస్తారంట. నిన్ను స్వస్థపరచు దేవుడు, నిన్ను బాగు చేసే దేవుడు. ఆయన సిద్ధంగా ఉన్నప్పుడు మనం ఏం చేయాలి? ఆయన యొద్దకు రావాలి. ఇర్మియా ప్రవక్త ద్వారా దేవుడు మాట్లాడుతూ ఒక మాట అంటున్నాడు కదా, ఏమన్నాడు? నాకు మొర్రపెట్టుము, నేను నీకు. దేవుడు హీఈస్ రెడీ టు డూ సంథింగ్ ఫర్ యూ. ఆయన సిద్ధంగా ఉన్నాడు. ఈరోజు నేను ఫాస్టింగ్ ప్రేయర్లో కూడా దీని గురించి కొంచెం మాట్లాడాను అనుకోండి. దేవుడు సిద్ధంగా ఉన్నాడు, కానీ ఆయన మేలులు పొందుకోవడానికి మనుషులు సిద్ధంగా లేరండి. దేవుణ్ణి ప్రార్థించలేరు. ఇప్పుడు డాక్టర్ దగ్గరికి నేను వెళ్తున్నానండి. డాక్టర్ దగ్గరికి నేను వెళ్ళి నేను మౌనంగా నిలబడితే ఆయన దేనికని ట్రీట్మెంట్ చేస్తారండి నాకు? చెప్పండి అందరూ కూడా. మీరు వెళ్తారు, డాక్టర్ ఫస్ట్ ఏమంటాడు ఆయన? ఏం నీ సమస్య? లేకపోతే నువ్వు వెళ్ళిన వెంటనే నిన్ను చూసేసి ట్రీట్మెంట్ చేస్తాడు ఆయన? నువ్వు వెళ్ళిన వెంటనే నీకు టక్ అని 2 ఇంజక్షన్లు 2 మందులు ఇచ్చేస్తాడా? అప్పుడు ఒకవేళ అట్లా ఎవరైనా ఇస్తే, ఏంటి నా సమస్య ఏంటో ఈయనకి తెలియదు, నా బాధ ఏంటో ఈయనకి తెలియదు. నువ్వేమో కడుపు నొప్పితో వెళ్తే ఆయన నీకు తలనొప్పికి మెడిసిన్ ఇస్తే పని చేస్తుందా? నువ్వేమో కాళ్ళ నొప్పులతో వెళ్తే ఆయన నీకు జ్వరానికి కనుక మెడిసిన్ ఇస్తే పని చేస్తుందా అండి? డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఒక 100 క్వశ్చన్లు అడుగుతాడు. ఎప్పటి నుంచి వచ్చింది, ఎన్ని రోజుల నుంచి వచ్చింది, ఎట్లా వచ్చింది, రాత్రి ఎట్లుంటుంది, పొద్దున ఎట్లుంటుంది, ఏమన్నా లోపలికి పోతుందా లేదా, అసలు ఏంటి నీ పరిస్థితి, ప్రశ్నలన్నీ. నీ సమస్యకి సగం పరిష్కారం నీ దగ్గర నుండే తెప్పిస్తారంట డాక్టర్. అవునా కదా? అవన్నీ చెప్పిన తర్వాత అప్పుడు ఒక మందు దానికి రాసిస్తాడు. ఈరోజు మనం కూడా డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు అంత భయంగా అన్నీ చెప్పుకునే మనము, కానీ దేవుని దగ్గరికి వచ్చేసరికి మనం ఏం చేస్తున్నామంటే అన్నీ దాచిపెట్టుకునేస్తున్నాం, అన్నీ దేవుని దగ్గర నుంచి హైడ్ చేసుకుంటున్నాం. ఇది దేవుని వలన
కాదేమో, ఇది దేవుని వల్ల జరగదేమో, ఇది దేవుని వల్ల కాదేమో, దేవుడు ఇది చేయలేడేమో. ఎందుకంటే అటువంటి విశ్వాస ప్రయాణాన్ని మనం చేయలేకపోతుంటున్నాం. కానీ దేవుడు ఏమంటున్నాడు, ఐ విల్ హీల్ యూ బికాస్ ఐ సా యువర్ టీయర్స్ అండ్ ఐ హర్డ్ యువర్ ప్రేయర్ సో దట్ హియర్ ఐ యామ్ టు హీల్ యూ. నీ కన్నీటిని నేను చూశాను. ఈరోజు ఎంతమంది దేవుని సన్నిధిలో మరి నిజంగా దేవుణ్ణి అడిగేవారిగా ఉంటున్నారండి, వేడుకునేవారిగా ఉంటున్నారు. దేవుడు ఏమన్నాడు, విరిగి నలిగిన హృదయం ఏం చేస్తారంటే దేవుడు ఆయన అంగీకరించేవాడిగా ఉంటాడు, బాగు చేసేవాడిగా ఉంటున్నాడు. మనము మాకేం లేదయ్యా, నీవు నాకు అవసరం లేదు అన్నట్టుగా చాలామంది దేవుణ్ణి చాలా దూరం పెట్టేస్తూ ఉంటారు. దైవజనంగా దేవుని యొక్క వాగ్దానం ఏంటంటే, నేను నిన్ను బాగు చేసేవాడిగా ఉంటున్నా, నేను నిన్ను ఎవ్రీథింగ్ అంతా నేను క్లియర్ చేస్తాను. ఎందుకంటే నాకు అసాధ్యమైంది ఏమీ లేదు. ఇంతకుముందే మనం చెప్పాం కదా, అసాధ్యమైనది ఏమున్నది, అసాధ్యమైనది ఏమున్నది. ఎందుకంటే దేవుడు ఎన్నో ఎన్నో అద్భుతమైన కార్యములు దేవుడు చేయగలిగిన దేవుడు, ఆశ్చర్యమైన కార్యములు దేవుడు చేయగలిగిన వాడండి. మనము విశ్వాసముతో దేవుని సన్నిధిలోనికి వస్తుంటున్నప్పుడు దేవుడు ఏం చేస్తారంట, అద్భుతమైన కార్యములు చేయగలిగిన దేవుడు. ఇంతకుముందు మనం మాడుతున్నప్పుడు ఆయన అన్నాడు కదా, నీ ప్రజల నెమ్మదికై రాజాజ్ఞ మార్చింది నీవే కదా. అహమును అనచి అధికారులను దేవుడు ఏం చేశాడంట. దట్ ఈస్ వాట్ గాడ్స్ పవర్. దేవుడు రాజులను సహితము అధికారులను సహితము మార్చివేయగలిగిన దేవుడు. మీకు ఒకటి తెలుసా అండి, నెబుకద్నెజరు అనే రాజు ప్రపంచాన్ని ఏళ్తున్నాడు. ప్రపంచాన్ని ఆ దినాల్లో ఆయన పరిపాలన చేస్తున్నాడు అనమాట. వాడికి ఏంటంటే దేవుడే అధికారాన్ని ఇచ్చాడు, దేవుడే అధికారాన్ని ఇచ్చాడు. ఇప్పుడు వాడికి తలలో ఏమొచ్చిందంటే అధికార గర్వం వచ్చింది. దేవుణ్ణి దాటిపోయేంత ఆలోచనలతో ఉన్నాడు. వాడి గర్వం ఏం చేసిందంటే దేవుడు వాడిని గడ్డి తినేవాడిలాగా చేశారనమాట. దేవుడు నిన్ను రాజుగా అయినా చేయగలడు, లేకపోతే గాడిదిగా అయినా దేవుడు చేయగలడు. హీ కెన్ డూ ఎనీథింగ్. విశ్వాసముతో మనం ఎప్పుడైతే దేవుని దగ్గరికి రాగలుగుతా ఉన్నామో దైవజనంగమా, దేవుని యొక్క స్వస్థత మనం పొందుకోవాలి, దేవుని యొక్క హీలింగ్ మనకు కావాలి, యెహోవా రాఫా ఆయన యొక్క కార్యాలు మన యొక్క జీవితంలో జరగాలంటే మనలో ఆశ ఉండాలండి. ఏముండాలి మనలో? గట్టికి సమాధానం చెప్పాలి. ఏముండాలి? బాగుపడాలి, స్వస్థతను పొందుకోవాలి, విడుదలను పొందుకోవాలి, దేవుని యొక్క అద్భుతమైన ఆశ్చర్యమైన కార్యములు నేను అనుభవించాలి. నీలో ఆశ లేకపోతే యూ వోంట్ రిసీవ్ ఎనీథింగ్, నువ్వేది పొందుకోలేవు. ఇప్పుడు దేవుడు ఏమన్నాడు, నీ నోరు బాగుగా ఏంటి, నీ హృదయమును అనగా నీవు విశ్వాసముతో నీలో ఆశ ఉండాలి. ఎస్ లార్డ్, ఐ నీడ్ యువర్ స్ట్రెంగ్త్. ఎస్ లార్డ్, ఐ నీడ్ యువర్ మిరకల్. ఎస్ లార్డ్, ఐ నీడ్ యు ఇన్ ఆల్ మై సిచ్యువేషన్స్. ఇదిగో దేవా, నీ బలము, నీ శక్తి, నీ అద్భుతము నా పరిస్థితులు అన్నింటిలో నీవు నాకు కావాలి. దేవుని వైపు నువ్వు చూడగలగాలి. నీలో ఆశ లేకుండా ఒక బొమ్మలాగా వచ్చి కూర్చొని వెళ్ళిపోతే ఏం జరుగుతుందండి? నీలో, నీ హృదయంలో ఆతురత అనేది ఉండాలండి. దేవుని వాక్యము యోహాను రాసిన సువార్తలో 1వ అధ్యాయం 5వ వచనం నుంచి మనం ఒక సందర్భాన్ని గమనిస్తున్నప్పుడు, అక్కడ ఒక వ్యక్తి దరిదాపుగా ఒక 38 ఏండ్ల నుండి ఏం చేస్తున్నాడు, ఆయన అద్భుతం కొరకు ఎదురు చూస్తూ ఉన్నాడంట. ఏం చేస్తున్నాడంట ఆయన? అద్భుతం కొరకు. 2వ వచనంలో యెరూషలేములో, గాస్పెల్ ఆఫ్ జాన్ చాప్టర్ 5 వర్స్ 1-5, యెరూషలేములో గొర్రెల ద్వారము దగ్గర హెబ్రీ భాషలో బెతెస్దా అనబడిన ఒక కోనేరు కలదు, దానికి 5 మంటపములు కలవు. ఆయా సమయములలో దేవదూతలు ఆ కోనేటి దగ్గరికి వచ్చి ఆ నీళ్లను కదిల్చినప్పుడు, ఎవరైతే దేవదూతలు వచ్చినప్పుడు ఆ మంటపాల దగ్గరికి వచ్చి ఆ నీటిని కదిలిస్తా ఉన్నప్పుడు ఎవరైతే మొదటిగా ఆ నీటిలో అడుగు పెడుతున్నారో వారు ఏం చేస్తున్నారో స్వస్థతను పొందుకుంటున్నారు. ఇక్కడ 6వ వచనంలో మనం చూస్తున్నాం, అక్కడ 38 ఏండ్ల నుండి వ్యాధి గల ఒక మనుష్యుడు ఉండెను. యేసయ్య వాని దగ్గరికి వచ్చాడంట. ఇక్కడ చూడండి సంభాషణ. యేసు వాడు పడి ఉండట చూచి, వాడు అప్పటికే బహుకాలము నుండి ఆ స్థితిలో ఉన్నాడని ఎరిగి వాడిని ఇప్పుడు ఒక ప్రశ్న అడుగుతానయ్యా, నీకు స్వస్థత కావాలా, నీకు విడుదల కావాలా? వెంటనే వాడు ఏమన్నాడండి, వాడు ఎప్పుడైతే ఆయన అడుగుతూ ఉంటున్నాడో దేవుడు వానితో 8వ వచనంలో మనం చూస్తున్నాం, యేసు నీవు లేచి నీ పరిపెత్తుకొని నడుమని వానితో చెప్పాను. వెంటనే వాడు ఏం చేశాడంట? స్వస్థతను పొందుకొని ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవునికి అసాధ్యమైనది ఏమీ లేదండి. నీలో ఒక ఆశ ఉండాలి. ఎన్ని సంవత్సరాల నుంచి ఎదురు చూస్తున్నాడు వీడు? 38 years, 38 సంవత్సరాలు. వాడి ముందు ఎంతోమంది వస్తున్నారు వెళ్ళిపోతున్నారు, వస్తున్నారు వెళ్ళిపోతున్నారు, వస్తున్నారు వెళ్ళిపోతున్నారు. కానీ వీడు అక్కడి వరకు వెళ్ళలేని స్థితిలో ఉన్నాడు. యేసయ్య దాన్ని గమనించాడు. మన దేవుడు ఏంటంట, ఆయన చూచుచున్న దేవుడు అండి.
ఆయన కళ్ళు మూసుకొని లేడు. నీ పరిస్థితులను చూసి, నీ స్థితిగతులను చూసి ఆయన కళ్ళు మూసుకొని లేడు. నీ జీవితంలో నువ్వు బాగుపడాలంటే, నీ జీవితంలో స్వస్థత కావాలంటే, నీ జీవితంలో దేవుని యొక్క కార్యాలు చూడాలంటే మొట్టమొదటిగా నీలో ఏముండాలంట? ఆశ ఉండాలి. ఏముండాలి? అందరూ చెప్పండి. ఆశ. ఎస్, నేను దేవుని దగ్గరికి వెళ్ళగలుగుతున్నప్పుడు దేవుడు ఈ కార్యాన్ని చేయగలుగుతాడు. దేవుడు, నువ్వు మందిరానికి వెళ్తున్నప్పుడు, వాక్యం వింటున్నప్పుడు దేవుని యొక్క మాటలు వినడానికి నీలో ఆశ ఉండాలి. దేవుణ్ణి ఆరాధన చేయడానికి నీలో ఆశ ఉండాలి. దేవుణ్ణి ప్రార్థించడానికి నీలో ఆశ ఉండాలి. దేవుణ్ణి వెతకడానికి నీలో ఏముండాలి? ఆశ ఉండాలి. ఎప్పుడైతే అది నీలో ఉంటుందో అది దేవుని యొక్క కార్యములో నీలో జరిగిస్తుంది. భక్తుడైన దావీదు అన్నాడు కదా, దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లు దేవా నా ప్రాణము నీ కొరకు ఆశపడు, తృష్ణగొనుచున్నది టు సీ మై గాడ్. నా దేవుని నేను ఎప్పుడు కనుగొంటాను? నా దేవుని సన్నిధికి నేను ఎప్పుడు వెళ్తాను? నా దేవుని నేను ఎప్పుడు ఆరాధన చేస్తాను? నా దేవుని సన్నిధిలో నా దేవుడితో నేను ఎప్పుడు సన్నిహిత్యాన్ని, సంబంధాన్ని నేను కలిగి ఉంటాను అన్న ఆశ. ఈ లోక సంబంధమైన ఆశ కాదు. ఆ ఆశ ఏం చేస్తుంది? ఆయన ప్రాణమును తృప్తిపరుస్తుంది. దేవుడు అన్నాడు, ఆశ కలిగిన ప్రాణమును దేవుడు ఏం చేస్తాడంట? మేలులతో తృప్తిపరిచేవాడిగా ఉంటున్నాడంట. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు చాలా మందిలో దేవుని యొక్క మేలులు చూడలేకపోవడానికి, దేవుని యొక్క అద్భుతమైన కార్యాలు చూడలేకపోవడానికి, దేవుని యొక్క స్వస్థతను వారి జీవితంలో చూడలేకపోవడానికి గల ప్రధానమైన కారణం ఏంటంటే దేర్ ఈస్ నో డిజైర్ ఫర్ గాడ్. దేవుని పట్ల, దేవుని కొరకు వారు ఆశ కలిగి ఉండడం లేదు. అర్థమవుతుందా మీకు? దేవుడు ఏమన్నాడు? ఆశ కలిగిన ప్రాణమును మేలులతో, విత్ సో మెనీ బెనిఫిట్స్, విత్ సో మెనీ బ్లెస్సింగ్స్ ఐ విల్ ఫిల్ అన్నాడు. నేను అనేకమైన ఆశీర్వాదములతో నేను వారిని నింపెదను అంటున్నాడు. ఇక్కడేమో మనకు ఆశే లేకపోయా. ఏం లేకపోయింది? ఇంక దేవుడు ఎట్లా కార్యాలు చేస్తాడు? దేవుని కొరకైన తృష్ణ నీవు ఎప్పుడైతే కలిగి ఉంటావో దేవుని యొక్క అద్భుతమైన కార్యాలు చూస్తావు. ఆయన ఏం చేశాడు? మరణకరమైన రోగము ఆయనకు వచ్చింది అన్న వార్త ఎప్పుడైతే ఉన్నాడో ఆయన ఆశ ఎవరి మీద ఉంది? దేవుని మీద ఉంది. గాడ్ కెన్ డూ సంథింగ్ ఇన్ దిస్ సిచ్యువేషన్. ఈ పరిస్థితుల్లో దేవుడు ఏదైనా చేయగలిగిన దేవుడు. ఎవరైనా మనకు అట్లా చెప్తే నేను చచ్చిపోతానేమో, ఏమైపోతుంది? ఆ రోగానికంటే ఆ భయానికే మనము సగం చచ్చిపోతాం. నాకు ఎవరు ఇట్లా అన్నారయ్యా, నాకు గుండు కొట్టుకుంటుంది, నాకు బీపీ పెరిగిపోయింది, నా వల్ల అవడం లేదు, నాకు చెమటలు వచ్చేస్తున్నాయి, నేను చచ్చిపోతాను. ఇంకా దేవుడు నీకు 15 సంవత్సరాలు ఇచ్చాడు, ఇంకా దేవుడు 15 రోజులు ఇచ్చాడు, ఇంకా దేవుడు నీకు నెల సమయం ఇచ్చాడు. ఈ లోపుగా నువ్వు ఏదైతే చేయాలో ప్రాముఖ్యమైన పనులన్నీ చేసేసాయి. వచ్చే నెల జూలై మాసం 31వ తేదీ నువ్వు చచ్చిపోతావంటే 31వ తేదీ వరకు బతుకుంటామండి. 3 రోజులకే వెళ్ళిపోతారండి. ఎందుకంటే దేవుని పట్ల మనకు ఆశ లేదు. దేవుని పట్ల ఆశ లేకుండా ఉన్నప్పుడు ఈ లోక సంబంధమైన భయం అనేది మనల్ని ఆవరిస్తుంది. కరోనా టైంలో, కోవిడ్ టైంలో చాలామంది ఆ కోవిడ్ వ్యాధి కంటే కూడా దానివల్ల భయంతోనే చచ్చిపోయారండి. హార్ట్ అటాక్ వచ్చి చాలామంది ఏమొచ్చి? ఆ టెన్షన్ వచ్చి హార్ట్ అటాక్ వచ్చి ఇంకా అది ఎక్కడో ఉంది. ఆ రోగంతో చచ్చిపోయిన వాళ్ళు చాలా కొద్ది మంది. కానీ దానివల్ల ఇది మాకు ఎక్కడొస్తే మమ్మల్ని ఏకాంతంగా గదిలో పెట్టేస్తారు, మమ్మల్ని ఎవరితో కలవనివ్వరు, మేము ఒంటరిగా ఉండాలి, ఇంకేమో అయిపోతుంది. చాలామంది ఈ భయంతోనే చచ్చిపోయారు. ఇంకేమో అయిపోతుందని, రోగంతో కాదు. మీరు ఈ వీధుల్లో, కోవిడ్ టైంలో మీరు వీధుల్లో బిచ్చగాళ్ళు, ఇల్లు లేని వాళ్ళు, వాళ్ళందరూ ఉన్నారు కదండి. వాళ్ళల్లో ఒక్కడు కూడా చచ్చిపోలేదండి. వాళ్ళకి ఏం భయం లేదు. వాళ్ళకేమీ భయం లేదు. 3 పూట్ల ఎవరో ఒకరు మనలాంటి వాళ్ళు పోయి పొద్దున్న టిఫిన్, మధ్యాహ్నం భోజనం, రాత్రి డిన్నర్ పెడుతున్నారు, కొంతమంది బ్లాంకెట్ ఇస్తున్నారు, హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నారు. భయం లేదు వాళ్ళకి. కానీ అన్నీ ఉండి ఎవరైతే బాగా సేఫ్గా ఇళ్ళల్లో ఉన్నారో వాళ్ళు ఏమైపోయారు? టపా 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 అని ఎగిరిపోతాను. నీ భయం ఏం చేస్తుంది? నిన్ను దేవునికి దూరం చేస్తుంది, విశ్వాసం నీలో చంపేస్తుంది. ఈరోజు చాలామంది స్వేచ్ఛగా దేవుణ్ణి ఆరాధించలేకపోతున్నారు. ఈరోజు చాలామంది స్వేచ్ఛగా దేవుణ్ణి ప్రార్థించలేకపోతున్నారు. ఈరోజు చాలామంది దేవుని వాక్యాన్ని ఆనందించలేకపోతున్నారు, అర్థం చేసుకోలేకపోతున్నారు. అందుకనే వారి జీవితాల్లో ఎటువంటి కార్యాలు జరగడం లేదు. ఎందుకంటే దేవుని పట్ల ఆశ అనేది వాళ్ళలో ఎప్పుడో చచ్చిపోయింది. గమనించండి, దేవుడు నీ జీవితంలో అద్భుతం చేయాలంటే నీ జీవితంలో దేవుని పట్ల ఆశ ఉండాలి. ఎస్, మై గాడ్ కెన్ డూ ఎనీథింగ్ ఫర్ మీ. నా దేవుడు ఏదైనా చేయగలిగిన దేవుడు. దేవునితో మనం చెప్పాలి, దేవా అసాధ్యమైనది ఏదున్నది నీకు. రాజాజ్ఞను మార్చావు దేవా, ప్రజలు అధికారుల యొక్క అహమును అణిచావు. నీ వారసత్వం నాకై దేవా, నీ మమ్మల్ని ఎన్నుకొని ఉన్నావు. నీకు అసాధ్యమైంది ఏముంది ఇంకా? దైవజనంగా రెండోదిగా ఏంటంటే మనము అనుక్షణము కూడా దేవుని యొద్దకు వచ్చేవారిగా ఉండాలని. రెండోదిగా ఏంటంటే వి మస్ట్ కమ్ టు ద లార్డ్ ఫర్ హీలింగ్. ఎవరి దగ్గరికి రావాలి? మనము దేవుని యొద్దకు మనం రావాలి. మరి నువ్వు ఇక సువార్తల్లో మనం చూస్తూ ఉన్నప్పుడు
ఎంతోమంది అపోస్తుల కార్య గ్రంథాల్లో మనం చూస్తున్నప్పుడు చాలా వాక్యాలు ఉన్నాయండి, చదువుకుంటూ పోతే. వారందరూ కూడా ఏం చేశారు? యేసుక్రీస్తు ఎక్కడికైనా ఒక గ్రామానికి సువార్తకు వెళ్తే, ఎక్కడైనా ఒక ఇంట్లో ఎవరైనా ఆశ్రయించారనుకోండి, రండి అని ఆ ఇల్లు, ఆ చుట్టూ బయట వెనక ముందు అంతా కూడా విస్తారమైన జనముతో నింపబడి ఉంటున్నారు. ఒక 5 మంది స్నేహితులు ఉన్నారు. వారిలో ఒకడు బెడ్ మీద పడుకొని ఉన్నాడు, లెగలేని స్థితి, మరణకరమైన రోగం. కానీ ఈ స్నేహితులకి ఏముంది? ఆశ ఉంది, యేసయ్య వచ్చారని. ఇప్పుడు వాళ్ళు ఏం చేస్తున్నారు? వాళ్ళు అక్కడే కూర్చోలేదండి, ఎలాగైనా విని యేసయ్య యొద్దకు తీసుకుని రావాలి. ఏం చేశారు? చుట్టూ చూస్తే విపరీతమైన జనాలు. వాళ్ళకి వచ్చిన ఆలోచన చూడండి. దేవుని యొద్దకు రావాలంటే ఎలాగైనా వస్తాం మనం. దేవుని యొద్దకు రావాలంటే ఎలాగైనా వస్తాం. కారణాలు చూపించి వాళ్ళకి అక్కడ ఎక్స్క్యూజ్ చెప్పడానికి ఏం లేదు. నా స్నేహితుడు, ఇదిగో వాడు బాగుపడాలి, ఈ మరణ పడకలో నుండి వాడు ఖచ్చితంగా లెగాలి, వాడు అది జీవితంలో జరగాలంటే వాడు ఏం చేయాలి? దేవుని యొద్దకు రావాలి. ఇప్పుడు ఎలా వెళ్ళాలి? చుట్టూ జనాలు, ఆయన శిష్యులు కొంతమంది చుట్టూ ఉన్నారు. ఆ జనాలను దాటుకొని వచ్చినా శిష్యులను దాటుకొని రావడం కొంచెం కష్టం. అందరినీ దూరంగానే ఆపేస్తున్నారు వాళ్ళు, ఎందుకంటే అందరూ వచ్చి ఆయన మీద పడిపోతున్నారు కాబట్టి. ఇప్పుడు ఈ నలుగురు ఏం చేశారు? ఒక మేడ మీదకి ఎక్కి ఆ ఇంటి మీద, ఇట్లాగా అప్పుడు స్లాబ్ లేదు కాబట్టి పెంకులు ఇల్లు అనమాట. వాళ్ళకి ఆ థాట్ ఎట్లా వచ్చిందేమో మనం మెచ్చుకోవాలండి వాళ్ళకి కదా. మనం ఏదైనా ఒక చిన్న కారణం చెప్పి వెంటనే ఒక స్మాల్ రీజన్ దొరికితేనే ఆ రోజు చర్చ్ స్టాప్ చేస్తాం. మనం చిన్న కారణం దొరికితేనే ఆ రోజు మందిరానికి, చిన్న కారణం దొరికితేనే ఆ రోజు ప్రేయర్కి, చిన్న కారణం దొరికితేనే స్త్రీల సహవాసం, ఉపవాస ప్రార్థన, ఇంకోటి. కానీ వీళ్ళకి చాలా కారణాలు ఉన్నాయి. కానీ దేవుని వద్దకు రావడం, నలుగురు తాడులు కట్టుకొని దాన్ని పైకెత్తి ఆ పెంకులన్నీ తీసి యేసయ్య ఎక్కడున్నాడో అక్కడికి ఏం చేస్తున్నారు? ఇప్పుడు ఆ వ్యక్తిని తీసుకుని వస్తున్నారు. నీ జీవితంలో అద్భుతం కావాలంటే నీ బ్రతుకును, నీ జీవితాన్ని, నీ హృదయాన్ని నువ్వు యేసయ్య పాదాల చెంత ఉంచు. మొట్టమొదటిగా నీలో ఆశ ఉండాలి. వీళ్ళలో ఏముంది? ఆశ ఉంది. రెండోదిగా ఏం చేసిన? ఊరికి ఆశపడి గాల్లో మేడలు కట్టుకోలేదు. మేము ఇటు కూర్చుంటే దేవుడు ఏదో మాకు ఆశ ఉందయ్యా, పాట పాడుతాను కదా, ఒక ఆశ ఉందయ్యా, నా కోరిక తీర్చయ్యా, నా మనవులు వినవయ్యా యేసయ్యా. ఊరికి గాల్లో కూర్చోలేదండి. దే ఆర్ ట్రైయింగ్ టు డూ సంథింగ్. దేవుని యొద్దకు మేము వెళ్ళాలి, దేవుని యొద్దకు మేము రావాలి. ఎందుకంటే ఆయనే మా పరిస్థితులను బాగు చేయగలిగిన దేవుడు, ఆయనే అద్భుతము చేయగలిగిన దేవుడు, ఆయనే సూచక క్రియలు చేయగలిగిన దేవుడు. మరణ పడకలో ఉన్న మా స్నేహితుడిని లేవనెత్తగలిగిన వాడు ఆయనే. ఈ అవకాశం కనుక మేము కోల్పోతే, ఈ వారము ఈ రోజు మిస్ అవుతే, రేపు ఆయన ఎక్కడుంటాడో తెలీదు, రేపు ఏం జరుగుతుందో తెలీదు. ఇదే మిక్కిలి అనుకూల సమయం, ఇదే రక్షణ దినం. ఇంక అయిపోయింది, ఇంక వేరే రోజు లేదు. మనలాగా ఇంకొక వారం చూసుకుందాంలే, 54, 52, 53 వారాలు ఉన్నాయి కదా, ఏదో ఒక వారం పోదామని లేదు. ఈ రోజే, ఇదే రోజు, దిస్ ఇస్ ద డే. నా స్నేహితుడి జీవితంలో అద్భుతం జరగాలని దేవుని యొద్దకు ఎప్పుడైతే తీసుకొని వచ్చారో, యేసయ్య ఏమన్నాడు? ఇదిగో వారి స్నేహితుల యొక్క విశ్వాసమును చూసి ఆ వ్యక్తిని దేవుడు ఏం చేశారంట? అద్భుతమైన కార్యం చేశారంట. నువ్వు దేవుని దగ్గరికి రాకుండా నాకు దేవుడు ఏదో చేయాలి అంటే ఇట్ విల్ నెవర్ హ్యాపెన్ అండి. ఆయన యొద్దకు రావాలి, ఆయన సన్నిధిని వెతకాలి. అంత మాత్రమే కాదు, కానీ మూడవదిగా ఏంటంటే, దేవుడు తన వాక్యము ద్వారా నీతో ఏదైతే మాట్లాడుతున్నాడో అది నువ్వు చేయగలగాలి. ఏం చేయాలంట? దేవుడు నీతో మాట్లాడుతున్నప్పుడు ఆయన వాక్యము ద్వారా, ఆయన నిన్ను హెచ్చరిస్తే ఆయన హెచ్చరికకు లోపడు, ఆయన నిన్ను ఖండిస్తే, ఆయన నిన్ను గద్దిస్తే, ఆయన నిన్ను సరి చేసుకోమంటే, ఆయన నిన్ను ప్రేమిస్తే, ఆయన నిన్ను లోబడమంటే, వాట్ ఎవర్ హీ సేస్ యు మస్ట్ డూ ఇట్. నువ్వు దాన్ని చేయగలగాలి, నువ్వు దాన్ని వినగలగాలి. నువ్వు ఎప్పుడైతే నువ్వు వింటున్నావో దేవుడు ఏం చేస్తాడంట? అద్భుతమైన కార్యాన్ని దేవుడు చేయగలిగిన వాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. యేసుక్రీస్తు ఒక సందర్భంలో లూకా రాసిన సువార్త 6:10, లూక్ చాప్టర్ 6:10, అక్కడ దేవుడు ఒక వ్యక్తిని వెళ్తున్నప్పుడు ఆయనతో మాట్లాడుతూ ఒక సందర్భం అక్కడ చూద్దామండి. ఎప్పుడైతే యేసయ్య అక్కడున్న చుట్టూ ఉన్న మనుషులందరినీ కలిజూచి వాడితో అంటున్నాడు, ఏమన్నాడు? నీ చెయ్యి చాపుమని వానితో చెప్పాను, వాడు అలాగూ చేయగానే వాని చెయ్యి బాగుపడెను. హీలింగ్, స్వస్థత. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవుడు ఏమన్నాడు? నీ చేయి చూపించమన్నాడు. వెన్ గాడ్ సేస్ టు డూ సంథింగ్ టు యూ, యూ షుడ్ డూ ఇట్. దేవుడు ఏదైనా నీతో చేయమని చెప్తున్నాడు అనుకోండి, దేవుని యొక్క మాటను నువ్వు ఎప్పుడైతే వినగలుగుతా ఉన్నావో దేవుడు ఏం చేస్తున్నాడంట? అద్భుతమైన కార్యాన్ని దేవుడు చేస్తున్నాడు. ఒక మాట ఉంటుంది కదండి పాత నిబంధనలో, ఏమని ఉంటుంది? బలులు అర్పించుట కంటే మాట వినుట శ్రేష్టం. నువ్వు నైవేద్యములు, బలులు, అర్పణలు, కానుకలు అవన్నీ తీసుకొని రావడానికి అంటే కూడా ప్రాముఖ్యంగా దేవుని యొక్క మాట వినడం నీ జీవితంలో చాలా శ్రేష్టం. దైవజనంగా దేవుడు ఏమంటున్నాడు? నేను నిన్ను బాగు చేసేదను, ఐ విల్ హీల్ యూ, ఐ విల్ రిస్టోర్ యూ, ఐ విల్ రిపేర్ యూ అంటున్నాడు. ఇదిగో నీ జీవితంలో నేను అద్భుతమైన కార్యాన్ని నేను చేస్తానంటున్నాడు. దేవుని యొక్క అద్భుతాలు నీ జీవితంలో జరగాలంటే మొట్టమొదటిగా నీలో ఏముండాలా? ఆశ ఉండాలి. ఏముండాలండి నీలో? రెండవదిగా ఏముండాలి నీలో? నీవు దేవుని యొద్దకు
రావాలి. మూడవదిగా ఏంటంటే దేవుడు చెప్పినది నువ్వు చేయగలిగే స్థితిలో ఉండాలి. ఇవన్నీ చేయకుండా నీ పాటికి నువ్వు కూర్చొని నువ్వు దేవునితో మాట్లాడకుండా, దేవుడు నాకేం చేయలేదయ్యా, దేవుడు నాతో ఏం మాట్లాడడం లేదు, దేవుడు నన్ను మర్చిపోయాడు, దేవుడు నన్ను విడిచిపెట్టాడు, ఇంక ఇంతే అంటే ఏంటండి? దేవుడు ఎన్నో వాగ్దానాలు చేశారు కదా. 91వ కీర్తనలో కూడా మనం చదివాం. మొదటి అధ్యాయం అంతా కూడా దేవుడు ఎన్నో వాగ్దానాలు చేశాడు. వేటగాను ఊర్లో నుండి నిన్ను తప్పించేవాడిగా ఉన్నాడు, నీ ప్రక్కన 1000 మంది, నీ కుడి ప్రక్కన 10,000 మంది పడిపోయినాడు, నీకేం కాదన్నాడు. దేవుడు ఏమన్నాడు? ఇదిగో ఏ తెగులును నీ గుడారమునో సమీపించదు. ఎన్నో వాగ్దానాలు చేశాడు. ఈరోజు మనము దేవుని యొద్దకు సరైన రీతిగా సమీపించకుండా, ఆ వ్యక్తి రాజు అయినప్పటికీ, ఉన్నతమైన అధికారంలో ఉన్నప్పటికీ కూడా హెజ్కియా ఏం చేస్తున్నాడు? ఆయన కన్నీరు విడిచి దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాడు. మరి ఈరోజు ఎంతమందికి అటువంటి అనుభవం ఉంది? కన్నీటితో ప్రార్థించే అనుభవం, కన్నీటితో దేవుణ్ణి ఆరాధించే అనుభవం, కన్నీటితో దేవుని మీద ఆధారపడే అనుభవం ఎంతమందికి ఉందంటే చాలా కొద్ది మందికే. మనం ప్రార్థన చేయాలంటే సిగ్గు, పాట పాడాలంటే సిగ్గు, వాక్యం వినాలన్నా సిగ్గు, వాక్యం చదవాలన్నా సిగ్గు, దేవుని గురించి మాట్లాడాలన్నా, సాక్ష్యం చెప్పాలన్నా, దేవుని కొరకు ఏదైనా చేయాలన్నా సిగ్గు భయం, సిగ్గు భయం. ఇన్ని పెట్టుకొని మరలా ఎవరి మీద మనం నేరం వేస్తామో? దేవుడు మాకు అన్యాయం చేశాడు. నీలో రోషం లేదు, నీలో ఆశ లేదు, నీలో విశ్వాసం లేదు, నీలో దేవుని దగ్గరికి రావాలి అన్న తపన లేదు, నీలో దేవుని మాట వినాలి, దేవుని కొరకు ఏదైనా చేయాలి, దేవుడు నిన్ను ఫలానాది అడుగుతున్నప్పుడు అది దేవుని కొరకు చేయాలన్న ఉద్దేశము నీలో లేదు, అటువంటి సిద్ధపాటు నీలో లేదు, నీవు ఒక నామకార్థమైన స్థితిలో ఉండి ఈరోజు దేవుణ్ణి ఏదో చేయాలంటే ఎలా జరుగుతుంది? నువ్వు దేవుని దగ్గర ఉండు, ఆయన కుమారుడుగా, ఆయన కుమార్తెగా ఉండు, ఆయన ఎద్దుకురా, ఆయన చెప్పింది చేయి, ఆయన పట్ల నువ్వు ఆశ కలిగి ఉండు. దేవుడు అద్భుతమైన కార్యములు ఆయన చేయడానికి సామర్థ్యము కలిగిన దేవుడు అండి.